16 ఏండ్ల కింద తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ. ఏడా అలసిపోకుండా ఉద్యమం చేసిన పార్టీ టీఆర్ఎస్. ఈ 16 ఏండ్లలో ఎన్నో కష్టాలు పడి విజయాన్ని ముద్దాడింది గులాబీ జెండా. అసలు తెలంగాణ వస్తదా రాదా అనే అనుమానాల నుంచి ప్రత్యేక రాష్ట్రం సాధించేదాకా ఏడా ఆగలేదు. ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ల తిరుగులేని శక్తిగా నిలబడిన టీఆర్ఎస్ 17వ ఏడాదిలోకి అడుగు పెడుతుంది. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి. కొన్ని అధికారంలోకి వచ్చినాయి, కొన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ టీఆర్ఎస్ది మొదటి నుంచి కొత్తతోవనే పుట్టుక నుంచి ఇవాళ దాకా తనకంటూ మార్కేసుకున్నది. అది ఏంది ఎట్లా చూద్దాం. 2001 ఏప్రిల్ 27 సరిగ్గా 16 ఏండ్లు హైదరాబాద్ ట్యాంక్ బండ్ కాడున్న జలదృశ్యంలా తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రకటించిండ్రు కేసీఆర్. అప్పటి సంది 2014 జూన్ 2 తెలంగాణ వచ్చిందాకా ఉద్యమంలోనే వెరిగింది టీఆర్ఎస్. పార్టీ పెట్టినప్పటి సంది ఇప్పటిదాకా కేసీఆర్ ఒక్కరై పార్టీని నడిపిస్తున్నారు. అంతకు ముందుగల్లా 1969లా తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్లీ తెలంగాణ కావాలని కొట్లాడింది టీఆర్ఎస్. పుట్టినంకనే తెలంగాణ ఎట్లా వెనుకబడింది, ఎట్లా అన్యాయం జరిగింది, ఉమ్మడి ఆంధ్రలా తెలంగాణ ఎట్లా బక్కబడ్డదో ప్రజలకు చెప్పుకుంటొచ్చిర్రు. అప్పటిదాకా తెలంగాణ తెస్తామన్న లీడర్లంతా కొద్ది దినాలు ఉద్యమం చేసుడు, అటెంక బంజేసుడు ఉండేది. తెలంగాణ కోసమని వచ్చిన పార్టీలు కాంగ్రెస్ ల కలిసినాయి. కానీ కేసీఆర్ టీఆర్ఎస్ ను అట్లా చేయలే. తెలంగాణల జంగు సైరన్ ఊదుట్లా టీఆర్ఎస్ పార్టీయే ముందుండే. రాజీనామా చేసుడు, ఉప ఎన్నికలకు ఓవుడు, ఉద్యమాన్ని యాడ ఊకోనియ్యలే గులాబీ బాస్. పార్టీల గెలిచినోళ్లతోని చాలా మాటల రాజీనామాలు చేయించిర్రు. అట్లా ఉద్యమాన్ని ఉరికించి తెలంగాణ కోసం లడాయి చేసిర్రు కేసీఆర్. ముందు నుంచి కూడా కేసీఆర్ గారు స్పష్టంగా తన ఆలోచన విధానాన్ని ప్రజల ముందు పెట్టే ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది. స్వయాన ఎంపీగా ఉండి తను కూడా బల ప్రదర్శనకు ఎదుర్కొని ప్రజల మద్దతు కావాలి, తద్వారా ఢిల్లీలో తెలంగాణ వాదం వినపడాలని చెప్పేసి తను మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసేటువంటి ఆరోపణలకు, వాళ్ళు చేసినటువంటి సవాళ్లకు రాజీనామాలు చేసి ప్రజల ముందు నిలబడ్డాడు. 16 మంది ఎమ్మెల్యేలను కూడా రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలో నిలబెట్టి తద్వారా ప్రజల ముందు పోయి ఓట్లని మళ్లీ వేయించుకొని ప్రజల ముందు నిలబడ్డటువంటి నిజాయితీ గల పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పుట్టిన 6 నెలలకే తెలంగాణలో ప్రభంజనం సృష్టించింది. 2004 ఎన్నికల ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలల్లా టీఆర్ఎస్ కు కొన్ని సీట్లే వచ్చినాయి. ఇక 2004 ఎన్నికలల్లా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని 26 అసెంబ్లీ సీట్లను, 5 పార్లమెంటు స్థానాల్లో గెలిచింది టీఆర్ఎస్. అప్పట్లో సర్కార్ల ఏరి తెలంగాణ దేనికే షానా ప్లాన్ చేసిర్రు కేసీఆర్. కొన్ని నెలలు రాష్ట్రం కేంద్రంలా మంత్రులుగా కూడా పనిచేసిర్రు. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చుట్లా ముందనకైతుంటే కటిఫ్ చెప్పి బయటకొచ్చిర్రు. నాకు పదవి ప్రధానం కాదు అని రాజీనామా చేశారు. అది ప్రజలు నాకట్టుకోవటానికి నిజంగా తెలంగాణ కొరకు పోరాడాడు, తెలంగాణ కొరకే మాట్లాడుతున్నాడన్న భావన, విశ్వసనీయత వచ్చేసింది. ప్రతి అడుగు యోచనతో చేసినటువంటి కృషి. చెన్నారెడ్డి పీరియడ్లో వచ్చినటువంటి హింస, తెలంగాణ ఉద్యమం 68, 69, 70స్లో వచ్చినటువంటి ఆ హింసకు ఈయన దూరం. హింసకే ఆనాడు పూనుకుని ఉంటే తెలంగాణ ఉద్యమం ఇంతవరకు వచ్చేది కాదు, తెలంగాణను సాధించే వాళ్ళం కాదనేది కూడా నేను విశ్వసిస్తున్నాను. టీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని తెలంగాణ ఉద్యమం లేకుండా చేయాలని అప్పట్లో సీఎం వైఎస్ ప్లాన్ చేసిండు. 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఇరిసబెట్టి కాంగ్రెస్ లో ఏరిండ్రు. టీఆర్ఎస్ నుంచి కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆలే నరేంద్ర కూడా పార్టీకెళ్లి బయటపోయిండు. అప్పుడే వచ్చిన ఉప ఎన్నికల్లా తెలంగాణ కోసం రాజీనామా చేసిన కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయిండ్రు. దీంతో టీఆర్ఎస్ పనైపోయిందని చాలా మంది ప్రచారం చేసిర్రు. 2001 నాడు ఆయన ఎప్పుడైతే రాజీనామా చేశాడో ఆ రాజీనామా ప్రజలను కదిలించింది. ఎందుకంటే నాయకులు ఒక స్వార్థపరులన్న అపోహ నుంచి నాయకుల్లో కూడా త్యాగం చేసేవారు ఉన్నారు. అందుకే మే 17, 2001 నాడు సింహగర్జన సభ కరీంనగర్లో గతంలో ఎన్నడూ లేనంతగా అది విజయవంతం కావడం, అప్పటికప్పుడే స్టేజ్ మీదకి ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. 2004 ఎన్నికల్లో 26 శాసనసభ స్థానాలను, 5 పార్లమెంట్ స్థానాలను గెలుచుకొని టీఆర్ఎస్ యూపీఏ ఎజెండాలో కామన్ మినిమం ప్రోగ్రాంలో ఆనాడు తెలంగాణను చేర్చింది. టీఆర్ఎస్ మెరుపులు మరకలను
అనుభవంగా కలిగి ఉంటూ ముందుకే సాగింది. ఈ వైఫల్యాలు విజయాల పరంపరలో చివరికి విజయమే లభించింది. ఆ విజయం కోసం ఆయన ప్రాణాలను కూడా పణంగా పెట్టాల్సి వచ్చింది. తెలంగాణ చరిత్రలో 2014 జూన్ 2 సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు. ఆనాడు మొట్టమొదటిసారి తెలంగాణలో స్వయం పాలన ప్రారంభమైంది. దీనికి ప్రధాన కారణం చోదక శక్తి టీఆర్ఎస్ఏ. అప్పట్ల టీడీపీతోని తెలంగాణకు అనుకూలమేనని కేంద్ర సర్కారు ఉత్తరం ఇచ్చినాకనే పొత్తు పెట్టుకున్నారు. 2009 ఎన్నికలల్లా సిపిఐ, సిపిఎం, టీడీపీ తోటి కలిపి మహా కూటమి గట్టిర్రు. పొత్తుల పోటీ చేస్తే 10 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లే గెలిచిర్రు. అప్పుడు కూడా టీఆర్ఎస్ పని ఖతమైందని కాంగ్రెస్ వాళ్ళు శానా ప్రసారం చేసిర్రు. అంతలనే మళ్ళా కుదుర్కొని ఉద్యమంలో స్పీడ్ పెంచిర్రు సీఎం కేసీఆర్. ఎలక్షన్ల తర్వాత ఉద్యమాన్ని మరింత ఉరుకులు పెట్టించిర్రు కేసీఆర్. ఆమరణ దీక్షకు దిగుడుతోటి ఉద్యమం మళ్ళా రాజుకుంది. తెలంగాణ ఇచ్చుడో కేసీఆర్ జచ్చుడో అంటూ కేసీఆర్ అన్న మాటలు కేంద్ర సర్కార్ను దాకినాయి. కేసీఆర్ దీక్ష మొదలు పెట్టుడుతోటి తెలంగాణ ఇస్తామని అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించిండు. కొన్ని రోజులకే కేంద్రం వెనక్కి తగ్గడం, కృష్ణ కమిటీని వేసుడుతోని మళ్ళా లడాయి మొదలు పెట్టిర్రు. ఈ తీరుగా తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే రాష్ట్రం ఇయ్యక తప్పదని కేంద్ర సర్కారోలకు అర్థమైంది. దీంతోటి వస్తదా రాదా అనుకున్న తెలంగాణ అచ్చి తీరింది. ఎలక్షన్ల టీఆర్ఎస్ గెలిచింది. ఉద్యమం చేసిన కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని జనం తీర్పు చెప్పిండ్రు. ఉద్యమం అయిపోయింది. ఇక తెలంగాణ జనాన్ని పాలించే పగ్గాలు టీఆర్ఎస్ చేతికొచ్చినాయి. తెలంగాణ ఉద్యమం దేనికోసం జరిగిందో ఆటన్నింటినీ జనానికి ఇస్తామని చెప్తున్నారు కేసీఆర్. తెలంగాణ సర్కార్ వచ్చినాక జరిగిన ఉప ఎన్నికలలా టీఆర్ఎస్ ఓళ్లే గెలిచిర్రు. మెదక్, వరంగల్ ఎంపీ, నారాయణఖేడ్, పాలేరు ఉప ఎన్నికల్లా కాంగ్రెస్, టీడీపీల డిపాజిట్లు పోయినాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లా 99 సీట్లు కొట్టిర్రు. దీంతో టీఆర్ఎస్ కు ఎదురు లేదని నిరూపించుకున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇట్లా అన్ని చోట్ల గులాబీ జెండా తిరుగు లేకుండా ఎగిరింది. ఉద్యమంలా సెంటిమెంట్ తోటే నిలబడ్డ గులాబీ పార్టీ తెలంగాణ వచ్చినాక అభివృద్ధి తోటి పార్టీని గట్టిగా చేసుకోనికి చూస్తున్నారు కేసీఆర్. 2015లా 55 లక్షల మంది సభ్యత్వాలు తీసుకుంటే ఈ ఏడు 75 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సన్నబియ్యం, ఆసరా పెన్షన్లు ఇట్లా శానా పథకాలు పెట్టిర్రు. రైతులకు అప్పు మాఫీ చేసిండ్రు. వచ్చే ఏట నుంచి ఎకరాకు 8,000 పెట్టుబడి కూడా ఇస్తామని ప్రకటించిండ్రు ముఖ్యమంత్రి. గులాబీ జెండాకు 16 ఏండ్లు నిండి 17వ ఏళ్లకు అడుగు పెడుతున్న సందర్భంగా ఈ పండగను జబర్దస్త్గా ఏనికే వరంగల్, హన్మకొండల పెద్ద మీటింగ్ పెట్టిర్రు. చూసిండ్రు కదా, ఇది టీఆర్ఎస్ 16 ఏండ్ల పయనం. టీఆర్ఎస్ ఎందుకు పుట్టిందో ఆ లక్ష్యాన్ని చేరుకున్నది. ఇప్పుడు టీఆర్ఎస్ పక్తు రాజకీయ పార్టీ. ఈ పార్టీని తెలంగాణలో ప్రతి ఇంటి పార్టీ చేస్తామంటున్నారు ఈ నాయకులు. ఈ 17వ పుట్టినరోజు సందర్భంగా ఈ సందేశాన్ని జనాలకు ఎట్లా తీసుకుపోతారో చూడాలి. కెమెరామెన్ సురేష్తో శివారెడ్డి, V6 న్యూస్, హైదరాబాద్.